ఏమండి నొప్పిగా ఉందా అండి? బాగా నొప్పిగా ఉంది. ఏది ఎక్కడ తగిలింది దెబ్బ చూద్దాం సూఫీ. ఏం చేస్తున్నాడు? అబ్బో ఇది పొయ్యిలు దేవాడా. ఊదితే తగ్గిపోతుందా అండి? తగ్గలేదా అండి? మ్మ్హ్మ్. ఆగండి, నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది, అది రాస్తే తగ్గిపోతుంది. తీసుకొస్తా. ఇది రాస్తే చిటికలో నొప్పి మాయమైపోద్ది. ఫినిష్ ఉందా? మీరు పొదుపుగా ఉంటారని మా అమ్మ చెప్పింది, కానీ మరీ ఇంత పొదుపు అనుకోలేదండి. ఆయింట్మెంట్ సరిపోలేదా అండి? ఉండండి, ఇంకొంచెం పూస్తా. మీ పేరేంటండి? పప్పు కుమార్. మీరు పప్పు, మీ పేరు పప్పు, మీ దగ్గరున్నవన్నీ పప్పేనా? నా పేరు తప్ప మిగతావన్నీ గట్టిగా ఉంటాయి. నా గుండె గట్టి, నా బాడీ గట్టి, నేను చేసే పని కూడా గట్టిగా ఉంటది. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, ఏమని? పప్పులా ఉండేవాడు ఆడవాళ్ళని గొప్పగా చూసుకుంటాడు, అందులో పొదుపుగా ఉండేవాడు అదుపులో ఉంటాడని. ఓహో, మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ మీలో ఉన్నాయనిపిస్తుంది. ఉన్నాయి ఉన్నాయి. థ్యాంక్స్ అండి. వాడు చేసేది పొదుపు కాదు, పిసినార్తనం అంటారు దాన్ని. వాడు బ్రో. చెల్ బ్రో, నొప్పి తగ్గిందా? లేదండి. ఎలా తగ్గుద్ది? ఆయింట్మెంట్ సరిగ్గా రాసింటే నొప్పి తగ్గి పాటికి ఇంటికి వెళ్ళేదని. వీడు పొదుపు చేసే గొప్పోడు కాదు, పిసినారు పప్పుగాడు. ఒక మంచి మనిషిని పట్టుకుని అలా అనకూడదు. హీస్ ట్రూ పర్సన్. వాడు బ్రో, ఆ అమ్మాయి ముందు అంత ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను ఇంత చెప్పింది ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందని. అవునా బ్రో? అయితే నేను అపార్థం చేసుకున్నానా బ్రో? సారీ బ్రో. ఏంట్రా ఏంటి మ్యాటర్? నా మ్యాటర్ నీకెందుకు? అదేరా, ఆయింట్మెంట్ బాగా రాస్తున్నావు, గాలి కింద నుంచి చూస్తున్నావు కదా, అందుకు అడిగా. అడక్కు, ఇంకోసారి అడిగినా చెప్పను. అబ్బో, నీకుందిరో, నీకు ముందు ముందు ఉంది. ఊర్వశి, రోజు తినడం తాగడం తప్పితే పెద్దగా ఒంటికేం పట్టట్లేదురా. ఏదో ఒకటి చేయాల్సిందే. ఓ పని చేయండి, మీరు ముగ్గురు నాతో జాయింకిరండి. అంటే తిన్నది తాగింది ఒంటికి పట్టాలి కదా. మరి తాగుతూ జాగింగ్ చేయొచ్చా? ఎవడు రైడు? హలో, ఏమైంది భయ్యా? బ్రో, రంబనని లవ్ చేస్తుంది కానీ ప్రపోజ్ చేయట్లేదు. అమ్మాయిలు మనకి ప్రపోజ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు భయ్యా. ఓ నువ్వే ప్రపోజ్ చేయి, నువ్వు అందగాడివేగా. అవును బ్రో, బ్రో చెప్పింది కరెక్ట్. నువ్వు కూడా ఏదో తేడా చేస్తున్నట్టున్నావు. తేడా ఏం కాదు, లవ్ చేశా. ఊర్వశిని చూస్తే నాలో ఉత్సాహం ఉర్రకలేస్తుంది. తను ఊ అంటే తనని తీసుకొని ఊరొదిలి పారిపోవాలనిపిస్తుంది. ఎందుక? పోనేది ఊ అంటే ఊపిలోకి దిగి ఊసిలాడుకుంటావేంట్రా? పైకి పోయి ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. నేనంటే నీకు ఎట్టకారం కదా. ఉండు, ఊర్వ చేత ఒకసారి ఊ అనిపించి అప్పుడైతే నీ నోట్లో కారం. భయ్యా, మరి నీకేం లవ్ స్టోరీ లేదా? మీరిద్దరు అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు, వాళ్ళ నాకు లైన్ వేస్తున్నారు. ఇంకా నాకేముంటది లవ్ స్టోరీ? అమ్మా, నీ పేరు మైఖేల్ మదన్ కాదు, కామరాజే కరెక్ట్. హలో, అవును నిజం.
నేను ఓ విషయం చెప్పానంటే మీ ముగ్గురు గుండెలు బద్దలైపోతాయి. ఏంటా? ఆ ముగ్గురు కలిసి నాకు లేనేస్తున్నారు, నేనెవరితో చెప్పుకోవాలి బాధ? అమ్మా జీవితం. స్లోగా పోండిరా బ్రో. బ్రో ఆగండి. పొద్దునే వాటర్ తాగకూడదు, అయినా కూడా తాగా. ఎక్కడ పోయాలి? ఇక్కడ బాగుంది. షో బ్రో ఆగండి. అమ్మా వెళ్ళిపోతున్నారు. షో ఏంటంకుల్ ఒక్కసారిగా భయపడిచ్చేశారు? ఏంటయ్యా కుర్రాలంటే ఎంత ధైర్యంగా ఉండాలి. మీ వయసులో నేను దెయ్యాలతో తిరిగేవాణ్ణి, నువ్వేంటి ఇలా వణికిపోతున్నావు? నాకు ఒంటరంటే భయం అంకుల్, దయ్యాలంటే ఇంకా భయం. నేనున్నానుగా, భయపడకు. మీరుంటే ఇంకా భయం వేస్తుంది. అయినా ఇంత సడన్ గా ఎందుకు ఇచ్చారు సర్ప్రైజ్ మీరు? నాకు తెలియకుండా మీరు జాగింగ్ వస్తారా? అంటే మీరే ఫిట్ గా ఉంటారా? నేను ఉండక్కర్లేదా? పదవయ్యా నువ్వు. అయినా మీరు గ్రేట్ అంకుల్, ఈ ఏజ్ లో కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నారు. చూడు, నమ్మలేకపోతున్నా. నాకెవరైనా భయపడరు కానీ నేను ఎవరికి భయపడను తెలుసా? ఓహో సూపర్ అంకుల్. ఏ కుమార్ భయపడకు, నేను డీల్ చేస్తాను. ఏ రాజా మనోడే వదిలే వదిలే రాజా, ఆగు ఆగు, వదిలే చెప్పానా వదిలేమని, వదిలే. రే ఇచ్చోడా, ఆడిని వదిలేసి నన్ను తగులుకున్నావేంట్రా? ఒరే కుమారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంట్రా? అయినా మీరు ఏదైనా చేయగలరు అంకుల్, మీరే డీల్ చేయండి. మిమ్మల్ని చూసి అందరు భయపడతారు కానీ మీరు ఎవరికి భయపడరు. బాయ్ అంకుల్. ఒరే ఏదో ఫ్లోలో ఉన్నాడ్రా. ఏం చేస్తున్నావురా? ఒరే కుమారుని చెప్ప, నన్ను నువ్వు తప్పేస్తున్నావు. పెద్ద పుడింగ్ అన్నాడు, పిచ్చు నుంచి ఉచ్చ పోసుకున్నాడు. ఫుల్ 2 రోజులు సరిపడా పోసాడు. అయ్యో ఏంది పోయించాడు. పెద్దడు. How is it my preparation? అమేజింగ్. Thank you, Raj. Thank you. Thank you. I love you. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే Happy అంకుల్. birthday, uncle. Thank you. Flower Thank for you, you, smart red lover. flower. Thank you so ఏంటి అంకుల్ ఇంకెవ్వరూ రాలేదు? ఈ వయసులో బర్త్డే అని చెప్తే బాగోదని. మీరే వేయమంతా సమానం, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? చూడు బ్రో, ఆంటీ నన్నే చూసి మాట్లాడుతుంది. నువ్వు కేక. ఏంటి బాబా సీక్రెట్స్? అది అది వాళ్ళు కుర్రాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు, అవన్నీ అడగాల. అదిగో ఆ కేక్ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు. అంటే కూల్ డ్రింక్ కూడా తెప్పించండి. చెప్తాను. ఓ అన్నిటికి దూరిపోద్ది. బాబు మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ నిన్న జాగింగ్ సంగతి మాత్రం ఆంటీకి చెప్పకండి. మీకు దండం పెడతాను. ఆంటీ దృష్టిలో నేను చాలా ధైర్యవంతునని అనుకుంటుంది. అదేంటి అంకుల్, నేను కదా భయేస్తుణ్ణి. దాన్ని అలా మెయింటైన్ చేయి. బాబు ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం. కమాన్ కమాన్, జాయినింగ్ విత్ us. అరే ముసలోడా, నీకు బర్త్డే కావాలా? నీ సంగతి చెప్తారా? దీన్ని గనక నీ తలపైన కొడితే నీ బర్త్డే కాస్త డెత్ డే అవుతుంది. ఆర్పండి ఏంటయ్యా ఆగు, బర్త్డే సాంగ్ అవని. ఈ ముసలోడికి బర్త్డేనే ఎక్కువ, మళ్ళీ సాంగ్ ఒకటా? ఆర్పండి ముందు బర్త్డే సాంగ్ అవనిప్పు.
పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. బాబు నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. మీకు భయమా? మీరు పులి లాంటి వాళ్ళు కదండి. ఇక్కడ కాలిపోతుంటే పులంటావంటే. అంకుల్ అంకుల్ మీరు రిలాక్స్ గా ఉండండి, పొద్దున వెళుద్దాం. అలాగే ఓకేనా? రేయ్! వాడెక్కడ్రా? నిజం చెప్పరా, వాడెక్కడికి వెళ్ళాడో నీకు తెలీదు? ఇద్దరు స్నేహితులే కదరా, నిన్న వదిలేసి వాడేలా పారిపోయాడు? అయినా మేం దెయ్యాలు అని తెలిసినా కూడా తప్పించుకొని పారిపోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అది మరి మా దెయ్యాలందరూ ఎన్నో రోజుల నుండి ఎన్నో కోరికలు చంపుకుంటూ ఆ కోరికలన్నీ మీ ద్వారా తీర్చుకుందాం అనుకుంటే మీరు మమ్మల్ని మభ్యపెట్టి బయటికి వెళ్ళిపోతారా? ఇక మా కోరికలు తీరకుండా మిమ్మల్ని వదలం. అయినా మేము సామాన్య మనుషులం సార్, మీ దయ్యాల కోరికలు మేమెలా తీస్తాం చెప్పండి. మీతో కోరికలు ఎలా తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు. ముందు వాడిని రప్పించు. మమ్మీ అయితే గీత మేమిద్దరం కదా ఏ కోరికైనా తీర్చుకోవాల్సింది, మధ్యలో మీరు వస్తారేంటి? అయినా వాడెప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు మీకు అదే ధ్యాస? అరే వాళ్ళ వయసు అలాంటిదిరా, ఏరా ఇచ్చినా తోమేసుకుంటారు పాపం. ఏ ఆగండి, ముందు వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓ పని చేద్దాం, కుండ బిర్యానీ వండి పెడదాం. లేకపోతే అందరినీ ఇచ్చినట్టు ఈయన్ని నరబలి ఇచ్చేయడమే. వీడు కూడా చేస్తే మన కోరికలన్నీ ఎవరు తీరుస్తారు? వీడికి చేసే దానిని నరబలి అనరురా, రక్త ప్రాసన అంటారు. అంటే మనిషిని చంపనవసరం లేదు, చెయ్యో కాలో కోసి మన పెద్దలకు దాహం తీర్చాలి. సరే అంకుల్, మరి వాడి సంగతి? ముందు వీడి సంగతి తేలుద్దాం, తర్వాత వాడు. ఓ మాతా పితల్లారా, అందరూ రండి. మీకు కావలసిన రుచికరమైన వేడి వేడి రక్తాన్ని సేవించండి. ఆవో ఆవో కావు కావు, మీరందరూ రండి. ఆవో. నాతో పాటు మీరందరూ కూడా ధ్యానం చెయ్యండి. ఆవో ఆవో కావు కావు, అందరూ ధ్యానం చెయ్యండి. ఆవో ఆవో కావో కావో, ఆవో ఆవో కావో కావో. మొదలు పెట్టండి. ఆగండి. మళ్ళీ ఏమైంది అంకుల్? అంటే ఇందాక మాతా పిత్తల్ని పిలిచాడు కదా, ఇప్పుడు తాతల్ని ముత్తాతల్ని పిలుస్తాడేమో. ఏంటి సార్ స్మెల్ చూస్తున్నారు? వద్దు సార్, చెప్పొద్దు నన్ను. ఎవడరా, ఎవడని మగాడు ఆడదని వాసన చూస్తాడు, ఈడేని మగాడు వాసన చూస్తాడు శాండాలంగా. ఇది ఆ వాసన కాదు, కోసేటప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా, లేదా హిమాలయ మంచుగడ్డలా చల్లబడి గట్టిబడిందా అని సెక్స్ చేస్తున్నాడు. ఏంట్రా మీ గుసగుసలు? సమయం లేదు, కత్తికి సాన పెట్టండి. సానబెట్టి కత్తి రెడీగానే ఉంది, ముందేం కోయమంటావు? కొయ్యరా, ఆలస్యం అయ్యే కొద్దీ ఆత్రం పెరుగుతుంది. ఇతగాన్ని కోస్తుంటే కేకలు వినాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి కసిగా చూడాలి. పోసి నిన్ను తగలయ్యా, సావు కేకల్లో కూడా కామం కళ్ళింటే కొయ్యరా. ముందే కాయ కోయమంటారు. అక్కడ కాయలు ఎక్కడున్నారా కోయడానికి? ఎందుకులే అంకుల్, తలకాయ, మెడకాయ, గుండెకాయ, కిందకొస్తే ఏయ్! ఏ కాయ పడితే ఆ కాయ కొయ్యకూడదు, ఏ కాలో చెయ్యో కొయ్యండి. ఓ అంతేనా? మరి చెప్పాలి కదా క్లియర్ గా.
మీరు దయ్యాలు కదరా, ఈ బుల్లెట్లు మిమ్మల్ని ఏం చేస్తాయి? రాయ్, వీళ్ళతో చిన్న ఆట ఆడుకునేది ఉంది. వెళ్ళండి. సారీ బాబు, మేము దెయ్యాలం కాదు, దెయ్యాలుగా నటిస్తున్న మనుషులం. చా, నరాలు తెగిపోయేంతలా దయ్యాల్లా నటించడానికి గల కారణం ఏంట్రా? కారణం ఏమీ లేదు బాబు, సరదాగా కొన్ని రోజులు దెయ్యాల గేమ్ ఆడితే ఎలా ఉంటాది అని అనుకుంటున్నాం. చెప్పండి రా. ఆపండ్రా మీ నాటకాలు, ఇంకా నటిస్తూనే ఉంటారా? ఫస్ట్ ఈ ముసల్నక్క నేసేస్తే. వాడు బ్రో, నువ్వు ఒక్క క్షణం లేట్ అయి ఉంటే వీళ్ళు నన్ను వేసేసి ఏం చేసేవారు తెలుసా? నా మాంసం మటన్ షాప్ కి, చర్మం చెప్పుల షాప్ కి, బొక్కలు కుక్కలకి, కాయలు కాకులకి వేసి బ్లడ్ బాయిల్ చేసుకొని తినేసేవాళ్ళు బ్రో. చిల్ బ్రో, నిన్నంత ఈజీగా వదులుకుంటాను అనుకున్నావా? డోంట్ వర్రీ బ్రో. హలో దగ్గులు బాజీ డ్రామా కంపెనీ, మీ భాగోతం మొత్తం బయట పడిపోయింది. ఏటేటలాగా మా బ్రో పారిపోయాడా? ఇదంతా మా బ్రో ప్లాన్ బేబీ. అసలు మా బ్రో ఎవడో తెలుసా మీకు? దగడ్ సాంబా. అయ్యా, మా జాగాలు మాకు ఇయ్యండి అయ్యా. ఓడేమైందిరా? ఎవడో పీకి పడేసిందన్నా. మరి మీరేం ఎక్కుతున్నారు బే? ఏ పెట్టుంటా బోర్డు. అన్నా ఇడు కూర్చోన్నా. బోర్డు పెట్టేసామన్నా. ఎవడు వీకిండది? తెలవదన్నా. ఏంద్రా ఈ లొల్లి? మా భూమి సెడ్డానితోనే పెట్టుకుంటారా? మర్యాదగా చెప్పింది విని ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు తీసి ఇదే స్థలంలో పాతి పెడతాం. పండిరా. పుట్టించే రగడ సాంబ, శత్రువుల గుండెల్లో రగడ సాంబ, మెరుపు లాంటి మేనరిజం, పురుగు లాంటి ముక్కు బలం. తడ 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 తడ